జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమజలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. దైవం సాక్షాత్కారమా సూచేటి తనన్ను కనుక తాను దైవమును సూచననుట కలలోని వస్తువులను కంటినను మేలుకొని చెప్పుటేగా. తనను తా చూచనేని దైవమును తానుగా సూచినట్లే తనను తా చూడలేక దైవమును సూచనని చెప్పుటెట్లు. తనకు మూలమును తాను సూచిన ఆధారాధేయము రహితమయ్యుండినప్పుడు సిలువందు రమణీయమే రమణుడు. ఆత్మనివేదనం. తనను తా చూడలేనే మనుజుడు దైవమును చూడలేడు. ఒక్కడై సూచనేని దైవమును చూడనవసరము లేదు. శాస్త్ర సారాంశమంతా సద్గురుని సూచనే పరమావధి. ఏకాత్ముడై వెలయుటే సూచేటి తాను నిశ్శేషమగును. నిశ్శేషమైన తాను సూచుటకు వేరొకటి లేదు లేదు. తనకు తానాకారమై చెలువందు రమణీయమే రమణుడు. పంచ విషయాతీతమే పరిపూర్ణం. దైవమే బుద్ధి మూలం. బుద్ధితో దైవమును తెలియరాదు. మాయ సంబంధమైన వస్తువుల బుద్ధితో తెలియవచ్చు. తన వెలుపల చూసిన
బుద్ధిని పంచ విషయాల నుండి మరలించి తనను చూస్తే చూచుటకు బుద్ధి శూన్యం బగునుగా. బుద్ధి శూన్యాతీతమై సూచిన సూచేటి ద్రష్టతాను పరిశుద్ధ పరమ సుఖమై చెలువందు రమణీయమే రమణుడు. అకపు ద్వయమే అబద్ధపు గుర్తు. నాది దేహమంటే దేహము నేను కాదని అర్థము. దేహమునకు వేరుగా ఉన్నట్టి నేను ఈ దేహమగునా. దేహము తనకు తాను నేనని ఎన్నడూ పలుకలేదు. ప్రశ్నించున్న అహంకారం తనలోని నేను తెలియలేదుగా. అహంకారమే దేహము, దేహమున సకలము తెలియబడును. అకపు ద్వయము నిద్రలో అనగిన అజ్ఞానమై ఉండును. అజ్ఞాన జ్ఞానములకు లోపల వెలుపల నిండి ఉన్న ఏకాత్మ స్వరూపం బై చెలువందు రమణీయమే రమణుడు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు. కాబట్టి వ్యాఖ్య చెప్తున్నాడు. పైన తాత్పర్యం నేను చెప్పినది మళ్ళీ చెప్తాం. ఓ నచికేతుడా, జనుచు తన దేహపతనము కంటే పూర్వమే ఈ లోకముందు అంటే ఈ జీవితమందే పరమాత్మను తెలుసుకునిచో సంసార బంధనం నుండి విముక్తుడగును. లేనిచో జనమరణశీలము పృథ్వీ వ్యాధి లోకములలో వివిధ శరీరములు పొందుతున్నారు. కాబట్టి శరీర పతనం కంటే ముందుగానే ఆత్మజ్ఞాన సంపాదనకై ప్రయత్నించవలెను. అంటే ఈ శరీరం ఉన్నట్టుగానే తన దేహము అనే దాంట్లో ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపుడుగా తానున్నాడనేది, ఆ దేహమేమో అది జడ వస్తువుగా ఉంటే దాన్ని నడిపించే అధిష్టానంగా ఈ ఆత్మ చైతన్యం ఉంది అనే దాన్ని గుర్తించి ఈ లోకంలో తాను పుట్టినటువంటి తన ముందున్నటువంటి ప్రపంచంలో ఈ లోకంలోనే అంటే ఈ జీవితం నందే మళ్ళీ ఇంకో లోకం అంటే మళ్ళీ జన్మెత్తి మళ్ళా కాకుండా ఈ జన్మలోనే గనక పరమాత్మని తెలుసుకున్నచో ఈ జగత్తంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యం మళ్ళీ దానికి అతీతంగా ఉన్నటువంటిది ఉంది. ఇది తెలుసుకున్నచో సంసార బంధనం నుండి విముక్తులగును. లేనిచో జననమరణశీలమగు జననమరణము పొందేటువంటి గుణం దీనిది. దీనికి కారణమైనటువంటి పృథ్వీ వ్యాధి, అంటే ఈ భూమి మీద జన్మించడం మరణించడం అనే వ్యాధి. దానివల్ల కలుగుతున్నటువంటి వివిధ లోకాల్లో వివిధ శరీరాలని పొందుతూ ఉన్నాడు వాని యొక్క సచిత ప్రారంభ కర్మలను బట్టి. కాబట్టి శరీర పతనం కంటే ముందుగానే ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించాలి. కింద వ్యాఖ్యానం చెప్పారు. ఆత్మజ్ఞానం లేనివారు దేహమే తానని భ్రమలో ఉండి తాము చేయు కర్మఫలములను సుఖదుఖ రూపంగా అనుభవించుచు దేహభ్రాంతితోనే మరణించుతున్నారు. ఎవరైతే శరీరమే నేను అని తన వైపు చూసుకొని నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి, కంటికి కనపడుతోంది రూపంతో అవయవాలతో అన్నిటితోనూ కనపడుతున్నటువంటి ఆ దేహమే నేను అనుకొని ఎవరైతే దానితోనే తాయాత్మ్యం చెంది దానికి కనపడేటువంటి, దానికి అనుభవాలు ఇస్తున్నటువంటి విషయాలు, దానికి తెలియబడుతున్నటువంటి వాటితోనూ మమేకమయ్యి ఆ కర్మం చేసుకుంటూ తానే చేస్తున్నాననే దాంతో కర్మఫలాలని సుఖదుఖ రూపంగా అనుభవించుచు ఆ సుఖము దుఃఖము అనేటువంటివి కూడా
దాని భావన చెందడంతోనే ఆ శరీరం అనే భావనతో శరీరంతో అనుభవిస్తూ మళ్ళీ దేహభ్రాంతితోనే మరణిస్తున్నాడు. దేహము అనే భ్రాంతితోనే కదా! నేను బయటిస్తున్నాననే భయము అదే. నేను హాయిగా ఉన్నాననే భావం చెందుతాడేది శరీరానికి సుఖంగా ఉన్నప్పుడు చెందుతున్నాడు. దానికి అధిష్టానంగా అతీతంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్య శక్తి చోత ఈ సర్వము నడపబడుతోంది. ఈ శరీరం అనే అన్ని తత్వాలతో కూడినటువంటి 24 తత్వాలతో కూడింది 25వ నడిపిస్తోంది. దానివల్ల మిగతా అన్నిటిని కూడా నడవడానికి కారణమైన ప్రకాశం దాని నుంచి అందుతోంది అని దాని జ్ఞానం తెలుసుకోకుండా ఈ దేహభ్రాంతితోనే అట్టివారు పృథ్వీ వ్యాధి లోకంలో మరలా మరలా జన్మిస్తూ ఉన్నారు. ఆ మరలా జన్మించడానికి కారణమైనటువంటి సంకల్పాన్ని పెట్టుకొని దాని చింతనతో మరణావస్థ సమయంలో దాని చింతన కలుగుతోంది. దాని యొక్క ఊహలు, ఆలోచన దాని అంతకుముందు వరకు చేసినటువంటివన్నీ విషయాలన్నీ తనలోకి ఎక్కించుకొని ఉన్నాడు. ఆ ఎక్కించుకున్న వాటిని ఆలోచనలతోనే ఆ సంకల్పంతోనే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉన్నాడు. చీకటి వెలుతురు వలన నశించినట్లు ఆత్మజ్ఞానం వలన అజ్ఞానం నశించును. చీకటి వలన వెలుతురు చీకటి అనేదాన్ని నిరంతరము కప్పుకొని ఏం లేదు. రాత్రిపూట ఉంది. వెలుతురు వస్తానే మళ్ళీ సర్వవ్యాప్తమైంది గదా! దేన్ని చూసిపోయింది? దేన్ని చూడడం కూడా లే. ఆ వెలుతురు వస్తానే ఆటోమేటిక్‌గా ఈ చీకటి పోయింది. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ప్రయత్నం ఏమి అక్కర్లే. అట్లే ఆత్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో ఇంక అజ్ఞానం అదంతకదే నశింపు చెందుతుంది. నేను అనంగానే నేనని పలుకుతున్నటువంటి చైతన్యం ఉన్నది. నేనని ఈ సర్వమును గుర్తెరుగుతున్నది. దీనికంతటికి అధిష్టానముగానున్నది ఒకటుంది. అది నేను. అది మూడవస్థలని గుర్తించగలగదు. మూడవస్థలకు అతీతంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఉండగలదు. జ్ఞాతగా, ప్రత్యేగాత్మగా ఉండగలదు. ఆ ఉన్నటువంటిది ఏది? ఆ ఉన్నటువంటి దీంతో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో, సాక్షిత్వ స్థితిలో నిలబడినటువంటిది ఉంది. అని చీకటి వెలుతురు వలన నశించినట్లు ఆత్మజ్ఞానం వలన అజ్ఞానం నశించును. అజ్ఞానం నశించిన గాని దేహభ్రాంతి వదలదు. అజ్ఞానం నశించకుండా అంటే ఎంతసేపు నువ్వు శరీరం నేననే భావనతో ప్రపంచాన్ని దృష్టితో చూస్తూ ఉంటావో, వాటికి పైన నిలబడినటువంటి స్థితిలో, సాక్షిత్వ స్థితిలో గనక నువ్వు దానిని వాటిని గుర్తించినా కూడా దాటితో తాదాత్మ్యం చెందని స్థితిలో ఉంటావో, అట్లా నేను అనంగానే నేను ఈ గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి దాన్ని అది సర్వవ్యాప్తమై ఉన్నది. అది నాకంటే అన్యంగాను లేదు. సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ స్థితి యందు నేను కూడా ఉన్నాను. నేనే ఆ బ్రహ్మమును, వేరుగా లేదు ఇంక నాకంటేననే స్థితిలోకి అది ఎప్పుడైతే భావన నిరంతరం అటు చెందుతుంటారో, ఇక అజ్ఞానం నశిస్తేనే దేహభ్రాంతి వదులుతుంది. అది నశిస్తే గాని దేహభ్రాంతి వదలదు. దేహభ్రాంతి వదలనంత వరకు మోక్షమునకు అర్హత పొందలేడు. దేహభ్రాంతి ఎంతకాలం పెట్టుకొని ఉంటారో అట్లే ఆ దేహభ్రాంతి ఉన్నంత కాలం అది వదలలేరు. అందుకనే నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైతే గురువాక్యం చెప్పారో, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. ఈ జగత్తుతో సహా సర్వవ్యాప్తమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి సమిష్టి, వ్యష్టులు రెండూ కూడా ఉత్పన్నం కాకముందు, ఉత్పన్నమై మళ్ళీ లయం చెందినప్పుడు ఒక్కటే ఉన్నది. ఎప్పటికీ ఒక్కటే ఉన్నది. ఆ బయలు తప్ప మరేమీ లేదు. బయలులో నేను లేనే లేను అనే నిర్ణయానికి రాగలిగేటువంటి దానికి పోతారు. ఇది తెలియకుండా ఇదే ఇంకా ఈ శరీరంగా ఉన్నటువంటిది నేనని తాదాత్మ్యం చెందుతూ ఉంటే, లేదా ఆ విచారణ సందర్భంలో తాను గుర్తెరిగి మళ్ళీ విచారణ అయిపోయిన తర్వాత వ్యావహారిక జీవితంలోకి పోయినిచ్చి మళ్ళీ దాని వైపుకి అది లాగినా, ప్రవర్తిస్తున్నా, చేస్తున్నా భావంలో ఇది మాట లేకపోతే, భావనలో గనక తాను సర్వసాక్ష్య స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను నేను అనే స్థితిలో ఉండకపోతే మళ్ళీ దాంట్లో కూడా అట్లే లాక్కెళ్తుంది. ఇది మర్చిపోయి అది స్థిరపడే స్థితిలోకి పోకూడదు. ఆ విశేష వ్యాఖ్య చెప్తున్నారు. ఆత్మజ్ఞాన విశేషాన్ని, బ్రహ్మజ్ఞాన విశేషాన్ని మళ్ళా పునర్నిర్వహిస్తున్నారు.
నిర్వచిస్తున్నారు. ఎప్పుడైతే జీవభ్రాంతిలో దేహాభిమానంతో, కర్మాభిమానంతో, అహంకార తాదాత్మ్యంతో, దేహంతో సుఖదుఃఖ భోగము ఈ జగత్తు అనే ఆసక్తి కలిగి ఉండి జీవ జగత్తుల మధ్య వ్యాపారం జరుగుతూ ఉందో, ఆ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉందో, అభిమానయుతమైనటువంటి వ్యవహారం జరుగుతుందో, నిరాశీర్నిర్మమో భూత్వా నిరాశీర్నిర్మమో భూత్వా అని భగవద్గీత ఏ స్థితిని గురించి చెబుతోందో, ఏదైతే సూర్యచంద్రాగ్నుల కంటే అతీతమైందో ఆ పరమపదం అనేటువంటి పురుషోత్తమ స్థితిని తెలుపుతోందో అని ఇస్తున్నాడు. దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆత్మజ్ఞాన విశేషాన్ని, బ్రహ్మజ్ఞాన విశేషాన్ని. ఆత్మజ్ఞాన విశేషం ఇట్లా వెష్టిది, బ్రహ్మజ్ఞాన విశేషం అంటే బ్రహ్మాండాన్ని గురించి తెలుసుకునేటువంటి అది. రెండు యొక్క చైతన్యాల స్థితుల్ని దాన్ని పునర్నిర్వహిస్తున్నారు. ఎప్పుడైతే జీవభ్రాంతిలో నేను జీవుణ్ణి, ఈ శరీరం కలిగినటువంటి ఈ దేహాభిమానంతో ఉన్నటువంటి ఫలానా పేరు గల ఈ నేను అని దేహాన్ని చూసుకొని అనుకుంటున్నాడో, ఆ కర్మాభిమానంతో ఏ పనులైతే చేస్తున్నాడో ఆ అభిమానంతో, అహంకార తాదాత్మ్యంతో అంటే నేను చేస్తున్నాను, నేను ఇదంతాను, నావి, నేను అనేటువంటి భావనలతో దేహాన్ని చూసుకొని, దేహంతో సుఖదుఃఖ భోగ్యం, దేహానికి కలిగేటువంటి సుఖము, దేహానికి కలిగే దుఃఖాన్ని భోగిస్తున్నాడో, ఈ జగత్ అనేటువంటి ఆసక్తి కలిగి ఉండి, అంటే జగత్తులో చుట్టూ ఉన్న బంధాలు మరియు కనపడేటువంటి దృశ్య ప్రపంచం, నామరూపాత్మక వస్తు ప్రపంచం, వీటన్నిటినీ ఏ రకంగా ఆసక్తి కలిగి దానివైపు ఉన్నాడో, జీవ జగత్తుల మధ్య వ్యాపారం జరుగుతుందో, జీవుని మధ్య, ఆ జీవునికి జగత్తులో ఉండే వస్తు ప్రపంచం, తర్వాత తనకు ఇతరులకు మధ్య జరిగే వ్యవహారాలన్నీ, ఆ వ్యాపారం అంటే వ్యవహారాలన్నీ, ఆ వ్యవహారం అంతా వ్యాపారం జరుగుతూ ఉందో, ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతూ ఉందో, అభిమానయుతమైనటువంటి వ్యవహారం ఏదైతే జరుగుతూ ఉందో, ఆ అభిమాన వ్యవహారం అందరి మధ్య బంధాలు ఉన్నటువంటి వాళ్ళతో, పుత్రులు, సుతులు, ఇతరత్ర బంధువులు, శరీర సంబంధమైనటువంటి బంధుత్వం కలిగిన వాళ్ళందరూ ఆత్మ సంబంధంగా ఉంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఒక్క చైతన్యమే ఉంది అనేటువంటి స్థితిలో ఉన్నదేమో, ఇక అన్యంగా ఇంకొకరు లేరు. ఆత్మ చైతన్య స్థితిలో ఉన్న వాళ్ళకి లేదు. అట్లా లేకుండా ఈ శరీర వ్యవహారంతో ఉన్నటువంటి బంధములతో ఈ రకమైన వ్యవహారం జరుగుతుందో, అట్లా నిరాశీర్నిర్మమో భూత్వా అని భగవద్గీత ఏ స్థితిని గురించి చెబుతోందో, ఏదైతే సూర్యచంద్రాగ్నుల కంటే అతీతమైనటువంటి ఆ పరమపదం అనేటువంటి పురుషోత్తమ స్థితిని, ఏ సూర్యచంద్రాదులుగా మనకు వెలుగునిస్తున్నటువంటిగా ఉన్నటువంటి పంచభూతాత్మకంగా ఉన్నటువంటి వాటన్నిటినీ ఉన్నప్పటికీ వాటికి కూడా ప్రకాశం కలగజేస్తున్నటువంటి పురుషోత్తమ స్థితి ఒకటి ఉందో, అది దాన్ని తెలుపుతోందో, అటువంటి పురుషోత్తమ స్థితిని ఆశ్రయించినటువంటి వారికి, ఆ పురుషోత్తమ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో దానిని ఆశ్రయించి ఉన్నటువంటి వారికి ఈ దేహాభిమానం అనేది ఇసుమంతైనా ఉండదు. ఈ దేహాభిమానం అనేది, ఈ దేహం అనేది ప్రత్యేకంగా ఉంది, నాకు మాత్రమే నేను, నాకు కనపడే ప్రపంచము, ఇతరత్రా చూస్తున్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి బంధాలు, ఇవన్నీ తోచకుండా ఉన్నటువంటి, ఇవన్నీ తోచినప్పటికీ కేవలం కలలో తోచినవిగా భావించేటువంటి ఎవరైతే ఆ జ్ఞానంతో ఉంటారో, ఆ పురుషోత్తమ స్థితిని ఆశ్రయించినటువంటి వారికి దేహాభిమానం ఇసుమంతైనా ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నామరూపాత్మకమైన తన పేరుతో మమేకం కలిగినటువంటి వారుగా వ్యవహారం చేయరు. వాళ్ళ భావనలో నామరూపాత్మకమైనటువంటి పేరు అనేది ప్రపంచ వ్యవహారం వరకు జరుగుతున్నప్పటికీ తనలో ఉన్నటువంటి శాశ్వత స్థితిలోనే మేల్కొని ఉంటారు వాళ్ళు. ఈ కార్యకారణ దేహాభిమానమునకే అజ్ఞానమని, అవిద్య అని పేరు. ఈ కార్యం ఏదైతే జరుగుతోందో, వ్యవహారం శరీరంతో చేస్తున్నటువంటి కార్యములన్నిటికీ కారణమైనది ఒకటి,
మీలో సంకల్పించి జరిపిస్తూ ఉంది. ఆ కారణమైనది సంకల్పించి జరిపించకపోతే నువ్వు చేసేది కార్యరూపం ధరించేది లేదు. ఈ కార్యకారణ దేహాభిమానం ఏదైతే ఉందో దానికే అజ్ఞానమని, అవిద్యని పేరు. కాబట్టి కారణోపాధి రయం శివ, కార్యోపాధిరయం జీవ అని స్థూల సూక్ష్మ కారణదేహాలతో ఉన్నటువంటి, కారణోపాధిగా ఉన్నటువంటి సమిష్టి కారణోపాధిగా శివుడు ఉంటే, ఆ కార్యోపాధి ధరించిందే శరీరం. దానిగా భావిస్తూ అవి రెండు ఉన్నాయి. సమిష్టి చైతన్యం ఒకటి జగత్తంతటిని నడిపిస్తూ ఉంటే, కార్యోపాధిగా ఉన్నటువంటి జీవుడు నడిపిస్తున్నటువంటి దాన్ని గుర్తెరగకుండా ఏది కార్యం చేస్తోందో దాన్ని గుర్తెరిగి ఈ కార్యం చేయడానికి ఇదేను అని అదే నేననేటువంటి దాంతో ఉన్నాడు కాబట్టి జీవుడుగా ఇట్లున్నాడు. స్థూల సూక్ష్మ కారణ దేహాదులతో ఆయా ప్రపంచములందు వ్యవహార రీత్యా సుఖదుఖములను అనుభవించేడు వాడు. స్థూల స్థితిలో, సూక్ష్మ స్థితిలో, మళ్ళా కారణ స్థితిలో, మూడవస్థల్లో ఉన్నటువంటి మూడవస్థల్ని కలిగిన దేహాదులతో ఆయా ప్రపంచమునందు తను ఏ వ్యవహారం చేస్తూ వ్యవహార రీత్యా ఎక్కడెక్కడైతే ఏమేం చేస్తున్నాడో జగత్తులో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాడో, ఆ సుఖదుఖాలను అనుభవిస్తున్నటువంటి కర్త ఎవరైతే ఉన్నాడో తనలో శరీరంగా భావించే దాంట్లో కర్త ఒకడున్నాడు. కర్త ఎప్పుడైతే భావించకుండా కర్త భావిస్తున్నాడు, సుఖదుఖాలని భావిస్తూ ఉంటే దాని ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ఆ కర్తయే ఎవరైతే దీనిని భావిస్తున్నాడో, అనుభవిస్తున్నాడో సుఖదుఖాలని, ఆ కర్తయే జీవుడు. ఈ సుఖదుఖాలను నేను అనుభవిస్తున్నాను, నేను ఈ వ్యవహారం చేస్తున్నాను, మళ్ళీ వ్యవహారానికి సంబంధించిన ఫలితంగా వచ్చినటువంటి సుఖాన్ని, దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో, ఆ కర్త ఎవరైతే ఉన్నాడో ఆ కర్తయే జీవుడు. ఎప్పుడైతే అవస్థాత్రయ సాక్షిత్వాన్ని, మూడవస్థలకి మీరినటువంటి మూడవస్థల్ని గుర్తెరుగుతూ ఉన్నటువంటి స్థితిని తాను తెలుసుకొని తుర్యావస్థలో ఉన్నటువంటి స్థితిలో తాను సాక్షిత్వాన్ని సాధిస్తాడో, తాను ప్రత్యేగాత్మ అనేటువంటి స్థితిని సాధించి ఉంటాడో, సర్వసాక్షిత్వాన్ని లక్షిస్తాడో, సర్వసాక్షిత్వంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో మొత్తం జగత్తును నడిపిస్తూ ఉన్నటువంటి దాంట్లోనే నేను భాగంగా ఉన్నాను. దాని యొక్క ఏదైతే చర్య జరుగుతుందో ఆ సర్వసాక్షిత్వం పొందినటువంటి ఏ కర్మ అయితే నేను వెష్టిగా నేను చేస్తున్నాను, చూస్తున్నాను, వ్యవహరిస్తున్నాను, అనుభవిస్తున్నాను అనేటువంటి దాంట్లో దాన్ని సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి జగత్తులో జరుగుతున్న దాంట్లో భాగంగానే నేను ప్రతిబింబ చైతన్యంగా చేస్తున్నాను తప్ప సమిష్టి కర్మలో భాగంగా జరుగుతోంది సర్వము అనేటువంటి సర్వసాక్షిత్వాన్ని లక్ష్యం పెట్టుకొని ఉంటాడో అటువంటి జ్ఞాత కూటస్థుడుగా పరిణామం చెంది ఆ జ్ఞాతగా ఎవరైతే తెలుసుకుంటున్నాడో మూడవస్థల్ని తెలుసుకొని తన యొక్క అవస్థాత్రేయ సాక్షిత్వాన్ని మరియు సర్వంలోనూ జరుగుతున్నటువంటి సర్వసాక్షిత్వం బ్రహ్మాండమంతటా జరుగుతున్న దాంట్లోనే ఇది కూడా జరుగుతోంది అనేటువంటి ఆ జ్ఞాత ఎవరైతే కూటస్థుడుగా పరిణామం చెందిన స్థితిలో తాను జీవుడుగాను, తాను ప్రత్యేకమైనటువంటి స్థితిలో తాను కర్తగా కానీ వేష్టిగా కానీ లేడు. కూటస్థుడుగా పరిణామం చెందినటువంటి దాంట్లో సర్వసాక్షిత్వంగా ఉన్నటువంటి బ్రహ్మం తానే అయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా కూటస్థుడుగా పరిణామం చెంది తన మూలమును తాను గుర్తెరిగి తన మూలం లేనిది, మూలం లేకుండా వచ్చినటువంటి జగత్ పరిణామంలో భాగంగా ఏర్పడినటువంటిదే ఇది. అది ఎట్లా వచ్చిందో దానికి మూలం లేదు, ఆ మూలం లేని దాంట్లో ఇది కూడా వచ్చింది. ఆ మూలం లేనిది నశించినప్పుడు ఇది నశిస్తోంది, సర్వము నశిస్తోంది. జగత్తంతా కూడా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ లీనమై లయం చెందుతోంది. అట్లా తన మూలమును తాను గుర్తిరిగి తానే లేకుండా పోతాడు. ఉన్నది ఏదైతే ఉందో అది మాత్రమే ఉన్నది. తన మూలం తనకు లేదు. జగత్తుకు ఏ మూలంతో వచ్చిందో ఆ మూలం లేనటువంటి స్థితిలో నుంచి ఇవన్నీ కలిగినాయి. ఈ మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు.
ఈ మూలాన్ని గుర్తెరుగుతున్నటువంటిది ఒకటి ఉంది కదా ఇప్పుడు చేసే సర్వ వ్యవహారాలకు. ఆ గుర్తెరిగేదే ఏమీ లేదు. ఆ గుర్తెరిగేది కూడా ఏమీ లేదు. ఏ చైతన్యం అయితే సమిష్టిగా ఉన్నదో ఆ చైతన్యం సమిష్టిగా ఉన్న దాంట్లో దీంట్లో కూడా పనిచేస్తూ ఉన్నటువంటి దాంట్లో తాదాత్మ్యం చెందని స్థితిలో గనక తాను ఈ మూలాన్ని గుర్తెరిగేది కూడా ఏదీ లేదు. ఆ గుర్తెరిగేది గనక లేకపోతే తానున్నట్టుగా గుర్తించేది గాని, జగత్తున్నట్టుగా గుర్తించేది గాని, కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచంగా భావించేది గాని ఏదీ లేదు. గాఢ నిద్రావస్థలో ఏ స్థితిని గాని, ఏ ద్వంద్వములు గాని, సుఖదుఃఖములకు అతీతంగా ఉన్నటువంటి స్థితిలో తానున్నాడు. ఆ విధంగా ఈ మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదనేటువంటి వాడు వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా గాఢ నిద్రావస్థలో ఏదీ పరిణామం చెందనట్లుగా తన ముందు తాను ఒకవేళ నిద్రపోయి ఉన్నప్పటికీ, వ్యవహారమన్నీ జరుగుతున్నప్పటికీ దానితో తాను లేనటువంటి మరచిన స్థితిలో ఏ విధంగా ఉన్నాడో, వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనేటువంటి షోడశీ మంత్రార్థాన్ని తెలుసుకొని, షోడశీ మంత్రము దాని అర్థాన్ని తెలుసుకొని, ఈ ఉత్తబట్ట బయలు ఏదీ లేదు. ఈ ఉత్తబట్ట బయలు అనేది ఒకటి మాత్రమే ఉన్నది. అందులో ఇవేవీ లేవు. ఈ సర్వ జగత్తుతో సహా సర్వము లేదేమి. ఉత్తబట్ట బయలు అంటే అది వస్తురూపకంగా, ఇంగోరూపకంగా వర్ణించడానికి కానీ ఏమీ లేదు. సర్వము సర్వ జగత్తు లేనప్పుడు ఏ ఆకాశమైతే ఉద్భవించి దాంట్లో అనేకమైనటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి సర్వ గోళకాలతో సహా, పాలపుంతలతో సహా, నక్షత్రాలతో సహా అనేకమైనటువంటి గోళాలతో పైన వీటన్నిటిని సర్వము తనలేక లయం చేసుకోగలిగినటువంటి కృష్ణబిలాలతో సహా ఏమీ లేనప్పుడు కేవల బయలు స్వరూపంగా దానికి ఇక స్వరూపమే లేదు. స్వరూపం అనే పదం కూడా లేదు. కేవలం బయలుగా ఉన్నటువంటి ఆ బయలులో ఏదీ లేదు. ఉత్త బట్ట బయలులో ఉత్త బట్ట బయలు తప్ప మరేమీ లేదు. ఉత్త అనే పదం వాడారు. ఏ ఉత్త బట్ట బయలు తప్ప ఏమీ లేదు. ఏదీ లేదు అనేటువంటి ద్వాదశిని తెలుసుకొని, ఆ ద్వాదశిని కూడా తెలుసుకొని, అలాగే ఈ సర్వ ప్రపంచము కర్పూర కలిక వంటిది. ఈ సర్వ ప్రపంచం అంతా కూడా కర్పూర కలిక ఎలాంటిదో ఓ భౌతిక రూపంతో ఉంది. కర్పూరం కలిక అంటే ఇంతకుముందు తెల్లని రూపంలో, పదార్థ రూపంలో ఉంది. ఆ కర్పూర కలిక వంటిది. కర్పూర కలిక జ్యోతి రూపం యథాతథ స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథాతథ అని కలలో తోచినటువంటి శరీరములు ఎలాగో అలాగే కలలో ఏ విధమైనటువంటి శరీరములు తోచాయి, వచ్చాయి, ఉరికాయి, రాజులు, ఏనుగులు, నేను, పులులు సర్వము దోవ, పంట, నువ్వు చేసినటువంటి సర్వకృత్యములు ఏమేమి తలుస్తున్నాయో నీకు ఎదురైన వారు చేసినవన్నీ కూడా ఆ క్షణంలో అవన్నీ నిజాలే. మెలకు వచ్చి చూసుకుంటే అవన్నీ ఆడ కనపడినటువంటివి ఏవీ లేవు. ఆ రూపాలు ఏవీ లేవు. ప్రతిరూపాలు ఏమీ లేవు. నీకు కనపడినవి లేవు. నువ్వు చూసినవి లేవు. నీతో సంగ్రహించినవి గాని, నిన్ను సంహరించడానికి వచ్చినవి గాని, లేకపోతే నీతో జరిగినటువంటి అన్ని ఘర్షణలు ఏమీ లేవు. మేల్కొని చూస్తే అన్నీ కలలో వచ్చినాయి. ఒక వ్యవహారం అంతా కలలో జరిగినట్టుగా నువ్వు మేల్కొన్నప్పుడు ఎప్పుడైతే ఈ మేల్కోవడం నిద్రలోంచి మేల్కొని స్వప్నంలో వచ్చినవన్నీ ఎలా లేవనుకున్నావో జాగ్రత్తలో ఉండగానే గురువాక్యం చేత మేల్కుంటే జాగ్రత్తలో తోస్తున్నటువంటి సర్వప్రపంచము లేనిది ఆ కల వంటిదే ఉంది అనేటువంటి కర్పూర కలికగా ఉంది అది అప్పటి వరకు. అంటే నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి వస్తు రూపంలో, పదార్థ రూపంలో ఉంది. ఆ పదార్థ రూపానికి కర్పూర కలికకు జ్యోతి తగిలితే, ఆ మంట తగిలితే, ఆ గురువు అనేటువంటి జ్ఞానాగ్ని తగిలితే అది ఇది 2 లేకుండా పోతాయి. అది అంటుకుంటానే ఇది అంటుకుంది. దాంతో అంటిస్తే ఆ జ్ఞానజ్యోతి ఎలిగితే ఇది పదార్థ రూపంగా అంతవరకు కనపడింది వస్తువుగా. దహించుకుపోయిన తర్వాత దాని యొక్క పదార్థము లేదు. లేదా దానికి కొంచెం ఏమైనా మిగిలి ఉండే అవశేషము లేదు. ఇది లేదు. ఈ జ్యోతి వెలిగించినటువంటి జ్ఞానము లేదు. అంతకుముందు అజ్ఞాన రూపంలో, పదార్థ రూపంలో ఉన్నటువంటి కలిక లేదు. జ్ఞాన రూపంలో ఉన్నటువంటి జ్యోతి లేదు. 2 పోయినాయి. కాబట్టి కర్పూర కలిక జ్యోతి రూపం యథాతథ. దాని రూపం ఏ విధంగా అంతకుముందు దీనికి రూపం ఉంది, దానికి రూపం ఉంది. ఇది వెలుగులో మండుతోంది మరియు రూపము ఉంది.
దానికేమో అన్నీ ఉన్నాయి. అంటే నామము, రూపము ఉంది, పేరు ఉంది, భౌతిక రూపంగా ఉన్న పదార్థము ఉంది. 3 ఉన్నాయి. ఈ 2 కలిసిన తర్వాత అన్నీ లేవు. ఏమీ లేనటువంటి స్థితిలో కర్పూర కలికి జ్యోతి రూపం యథాతథ స్వప్నే ప్రతీయమానాన్ని మానాని చ రూపాని యథాతథ. స్వప్నంలో తోచినటువంటి సర్వ జగత్తు, సర్వ వ్యవహారములు ఏ విధంగా స్వప్నంలో తోచాయో అదే విధంగా స్వప్నంలో తోచినటువంటివి మేలుకుంటానే ఏ విధంగా లేవో నిద్రలోంచి మేల్కుంటానే. ఈ విచారణ అంతా ముగిసిన తర్వాత ఈ జ్ఞానజ్యోతి ఏదైతే గురువుగారు అందించినటువంటి 2 మంత్రాల సారాంశం అయితే ఎప్పుడైతే నీలో కలిగి నేననే భావన చెందుతున్నటువంటి పదార్థ రూపంగా ఉన్నటువంటి ఆ కర్పూరానికి ఆ గురువాక్యం యొక్క జ్ఞానజ్యోతి తగిలితే జాగ్రత్తలో ఉన్నట్టుగానే ఈ ప్రపంచం లేదు. ప్రపంచంలో భావన చెందుతున్నటువంటి ఏదైతే ఉందో దానికే గుర్తెరిగేది అది. ఆ గుర్తెరిగేదే లేదు. గుర్తెరిగేది లేకుండా ఉన్నప్పుడు చేస్తున్న సర్వ వ్యవహారములు చేస్తున్నవి లేవు. చేస్తున్నప్పటికీ కూడా చేస్తున్నది కలలో చేస్తున్నటువంటి వ్యవహారంగానే ఉంది. కర్తగాను లేడు కాబట్టి నేను కర్తను కాను కాబట్టి, కర్తను గాను భోక్తను గాను కాబట్టి ఫలితాలతో నేను దుఃఖించాల్సిన పని లేదు. ఫలితాలు సమిష్టికరణంలో జరుగుతున్నటువంటి దాని యొక్క తాదాత్మ్యంతోనే దాని యొక్క ప్రతిరూపంగా, ప్రతిబింబంగా జరుగుతున్నాయి. కాబట్టి నేను దానివల్ల దుఃఖించాల్సిన పని కూడా లేదు అనేటువంటి స్థితిలో ఉండిపోతాడు. అప్పుడు ఇంక గురువు శిష్యులిద్దరూ వాళ్ళ యొక్క రహితులైతారు. స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో దానిగా భావించినటువంటివి అప్పటి వరకు ఉన్నాయి. జ్ఞానజ్యోతి వల్ల స్వప్నంలో జరిగినటువంటిదంతా కూడా లేనిదని తెలుసుకొని ఏ విధంగా పోయినాయో అట్లా అవి ఇంకేమీ లేదు, ఇది కళ అని ఆ కళలోంచి మేల్కొలగానే ఎలా పోయిందో అలాగే జ్యోతి రూపమైనటువంటి జ్ఞాన రూపమైనటువంటి ఎరుక, కర్పూర రూప అజ్ఞాన రూప భౌతిక రూపమైనటువంటి ఎరుక, ఈ 2 ఏకకాలంలోనే అదృశ్యమైనవి. ఆ 2 ఎరుకలు, ఈ ఎరుక అఖండ ఎరుక 2 పోయినాయి. 2 లేనటువంటి స్థితిలో అదృశ్యమైపోయినాయి. కాబట్టి ప్రతి ఆరాధనకు చిట్ట చివరి నీరాజనం ఇవ్వడంలో, హారతినివ్వడంలో ఉన్నటువంటి రహస్యం ఇదే. హారతి ఇది హారతి అంటే జ్ఞానాజ్ఞానములు 2 హరించిపోయేట్లుగా జ్ఞానాతీతమయ్యే పద్ధతిగా, తుర్యాతీతమయ్యే పద్ధతిగా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది తత్రహిత పర్యంతము, మళ్ళా ఆ రహిత పర్యంతము పరాత్పరమైనటువంటి బయలు దర్శనం మనకు. పరమేమో ఇదంతా దీన్నంతటి నడిపిస్తున్నటువంటి పరమేశ్వర వ్యాప్తమై ఉన్నటువంటి చైతన్యంతో కూడినటువంటి సర్వ జగత్తు. ఈ జగత్తుగా భావించబడే దానికి ఏదైతే కారణమై ఉన్నదో ఆ చైతన్యంతో జీవునిలో ప్రవేశించి నేనని పలికిస్తూ ఉండడానికి వెష్టిగా ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఆ పరముగా ఉన్నటువంటి పరమేశ్వరుడు వ్యాపించినటువంటి స్థితి కూడా కానటువంటి పరాత్పరము. పరమేశ్వరం కూడా లేదు ఇంక అక్కడ. అతీతమైనటువంటి పరాత్పరము అయినటువంటి బయలుదర్శనం. పరమేశ్వరుడు కూడా లేనటువంటి స్థితిలో పరాత్పరమైనటువంటి బయలుదర్శనాన్ని జన్మరాహిత్యాన్ని పొందే దిశగా అనంటే ఏం లేదు. ఇంక ఈ పరాత్పరంలో ఉన్నట్టు పరాత్పరంలో జగత్ అనే ప్రపంచం కానీ దాంట్లో నడిపించేటువంటి చైతన్యం అనే కర్త 2 లేదు. సమిష్టిని నడిపించేవారు లేదు, వ్యష్టిని నడిపించే భావము లేదు. ఏ భావం అయితే ఏ భావంతో అయితే తెలియబడిందో, ఇదంతా తెలియబడ్డానికి కారణమై ఉన్నది ఉందో ఆ కారణమై ఉన్నది కూడా మూలం లేనిదేనని తెలిగించిన తర్వాత ఆ బయలు ఈ స్థితిలో ఇవన్నీ లేనప్పుడు ఏ స్థితిలో ఉందో సర్వవ్యాప్తమైనటువంటి ఈ జగత్తంతా కూడా లేకుండా ఉన్నటువంటి ములుగు సందు లేకుండా బయలు తప్ప మరేమీ లేదు. అది యథాతథంగా అలాగే ఉండగా ఇది మధ్యలో వచ్చి ఈ సర్వమును కల్పించి సర్వమును చేసి సర్వము లేకుండా పోతోంది అనేటువంటి దిశగా బయలుదర్శనాన్ని పొందినారో అట్లా జన్మరాహిత్యాన్ని పొందే దిశగా, మోక్షమును అధివసించే దిశగా మానవ ప్రయాణం సాగాలి. అంతిమ లక్ష్యంగా ఆ వైపు సాగాలి ప్రయాణం. ఇంకా వృద్ధాప్యం, ఇంకా వయసు అయిపోయి ఇంకా మనం ఇంకా ఏ క్షణమో అనే స్థితి వరకు
ఇక ఇది అది అది పోలేదు ఇది కాలేదు అనేటువంటి తీవ్రమైనటువంటిది ఉండకూడదు. అవి జరిగే పనిలో నీ బాధ్యతగా నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటే జరగని జరగకపోని జరగలేదనేటువంటి చింత, జరిగిందనేటువంటి గంతులేసే అటువంటి ఆనందము రెండూ ఉండకూడదు. ఉన్నటువంటి స్థితిలో నువ్వు నిర్వికల్పంగా నీ పని నువ్వు చేసుకుంటూ పోవడమే. అట్లా చేసుకుంటా లేకుండా తాదాత్మ్యం ఇవన్నీ వీటి వల్ల తాదాత్మ్యం చెందుతూ ఉంటే ఆఖరి స్థితిలో వచ్చేటప్పుడు క్రమక్రమంగా నువ్వు ఆరుడునివై ఆ స్థితిలో నిలబడకుండా మధ్య మధ్యలో వచ్చిన వాటితో తాదాత్మ్యం చెంది మళ్ళీ దిగబీగుతా ఉంటే ఈ కిందికి వచ్చేటువంటి దీంతో కొనసాగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా కర్తృత్వాన్ని వదులుకోవాల్సినటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ఆ దిశగా సాగాలనేటువంటి ఉత్తమోత్తమైనటువంటి సందేశాన్ని ఆరాధన చిట్ట చివర ఇచ్చేటువంటి హారతి మనకు ఉపదేశిస్తోంది. కాబట్టి ఆ షోడశోపచారములు కూడా తత్వజ్ఞాన విశేషములు. ఆ షోడశోపచారాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా ఈ గురు పూజలో కానీ మనం చేసేటువంటి పూజల్లో వేరే ఏమిటో కోరుకోవట్లేదు కాబట్టి, దీనివల్ల మళ్ళా ఫలితాన్ని ఆశించేయట్లేదు కాబట్టి చివరికి లేకుండా పోయే దిశగా మన పూజ ఉంది. మిగతా పూజల్లో ఇవన్నీ చేసినందుకు ఇది లభించుగాక, అది లభించుగాక, ఇది లభించుగాక, దీన్ని పొందుగాక అనేటువంటివన్నీ మాటలన్నీ ఏమీ లేవు దీంట్లో. లేకుండా అయిపోవుగాక అనేదే. కాబట్టి ఆ గురువాక్యము అదే. దానికి సంబంధించినటువంటిదంతా అంతా అయిపోయిన తర్వాత ఈ నీరాజనం ఇస్తున్నటువంటి దాంతో కర్పూరంగా ఉన్నటువంటి భౌతిక రూపంగా భావిస్తున్నటువంటి మూలం లేని గుర్తెరిగే ప్రపంచానికి ఏదైతే జ్ఞానజ్యోతిగా ఉన్నటువంటి గురువు ఏ ఎరుకతో అయితే నీకు తెలియజేశాడో ఆ ఎరుక అనే జ్ఞానజ్యోతి దానికి పోయి తగిలి రెండూ అంటుకున్న తర్వాత తగిలించినటువంటి జ్ఞానజ్యోతి కానీ ఆ తగులుకొని కాలిపోయినటువంటి ప్రపంచ భౌతిక వస్తువుగా ఉన్నటువంటి మూలం లేని నీ గుర్తెరిగే ఇది కానీ భావన కానీ లేదు. రెండు నశించిపోయిన తర్వాత కలలో నుంచి మేల్కొంటే ఎలాగా కలలేనిదయిందో అట్లా వ్యవహారం చేస్తున్నటువంటి రెండూ లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇంకా ఆ దాని యొక్క తత్వ విశేషాలే ఈ పూజలో మనం చేస్తున్నటువంటి సర్వము కూడా ఆ పూజా ఆ షోడశోపచార పూజ అంతా కూడా ఏదో ఆశించి చేసింది కాదు. ఆఖరికి ఈ స్థితిని పొందేకి చేసిండేదే. అందులోని పాడేటువంటి తత్వాలు, దరువులు, శ్లోకాలు వాటి అర్థం కూడా ఈ షోడశోపచార పూజలో జరిగేటువంటివి ఇవే. వ్యవహారానికి చూస్తున్నప్పటికీ మామూలు పూజలో వాళ్ళంతా చేసినటువంటివే ఇవన్నీ చేస్తున్నారు, అన్నీ అర్పిస్తున్నారు, అన్ని నివేదనం చేస్తున్నారు, అన్ని బొట్లు పెడుతున్నారు, అన్ని పైన పూలమాలలు పెడుతున్నారు, ఇతరత్రా అన్నీ చేస్తున్నారు, నైవేద్యం చేస్తున్నారు. ఆడేమో అక్కడ రాయి తింది కదా, ఇది తింది కదా అంటే ఈడ మళ్ళీ ఇవి చేస్తున్నారంటే ఇవన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా ఆ చేస్తున్న దాంట్లో లేనిదే అనే భావంతో లేనిదే అనేటువంటి సూత్రాలు ఏవైతే తత్వాలు ఉన్నాయో అవి పాడుకుంటూనే లేని నీకు లేని నేను అర్పిస్తున్నాననే భావంతోనే చేస్తూ ఉన్నారంతే అని అవి నీ లోపలికి దివ్యత్వాన్ని ఆహ్వానించేటటువంటి విధానం. నీ లోపలికి ఆ దివ్యత్వాన్ని ఆహ్వానించి ఏదైతే ఆ గురువాక్యం చెప్పి నిన్ను ఈ సర్వబంధముల నుంచి వెదలిగిస్తున్నారో దానిగా నీవు నిలబడేటువంటి నీవే దైవంగా భాషించేటటువంటి విధానం. నేనే ప్రత్యేకంగా నాకంటే వేరుగా లేదు, నేను ఆ దైవ స్థితిలో ఉన్నాను. అది లేనప్పుడు అది ఇది లేనప్పుడు ఏదైతే సర్వవ్యాప్తమైనటువంటి బయలు తప్ప ఇంకేమీ లేదు. ఆ బయలులో నేనని పలుకుతున్నటువంటిది కానీ ఈ పలుకుతున్న దానికి కారణరూపంగా ఉన్నది కానీ ఈ పలుకుతున్న దానికి సృష్టి కలగడానికి కారణమైనటువంటి మహాకారణం కానీ ఏదీ లేదు, సర్వము లేదు. లేనటువంటి దాంట్లో లేనిదే కలవలే వచ్చినటువంటిదే ఉంది. ఆ రకమైనటువంటి అది లేనప్పుడు ఏదైతే ఉన్నదో ఆ బయలు తప్ప మరేమీ లేదు అనేటువంటి ఆ దివ్యత్వాన్ని మరలా ఈ దివ్యత్వం ఏదైనటువంటిది ఏదైతే నేను దైవంగా భావించి నేనే సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మననిందో ఆ దివ్యత్వాన్ని మరలా అధిగమించేటువంటి విధానం. ఆ దివ్యత్వం నేనేనని భాషించినా కూడా మళ్ళీ ఆ దివ్యత్వంలో నేను ఉండిపోయినా కూడా మళ్ళీ అది తీసుకొచ్చేటువంటి స్థితిలో మోక్షం ఉంటుంది. ఆ మోక్షం కాదు, అది కూడా ఆ దివ్యత్వం కూడా లేనటువంటి ఆ దివ్యత్వాన్ని కూడా అధిగమించినటువంటి విధానం ఈ పరిపూర్ణ బోధలో చెప్పినటువంటి విధానం. ఆ సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ నేనే అని భావించిండే బ్రహ్మీభూత స్థితిలో నుంచి కూడా
లేనటువంటి స్థితికి, దాన్ని కూడా కలగా భావించినటువంటి సర్వము లేనటువంటి స్థితిలోకి నిలబడేటువంటిది ఇది. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చదువుకునే ప్రతివారు, గురుధ్యానం చేసేటటువంటి వారు ఆ గురువు వేరే కలనని భ్రాంతిలో పడకూడదు. గురువు వేరేగా ఉన్నాడు అని భ్రాంతిలో పడకూడదు. నాలోనే ఉన్నాడు, సర్వ జగత్తంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నటువంటి అంతటా ఉన్నటువంటి గురు స్వరూపం ఉంది. ఆ గురువును మళ్ళీ ఈ గురువు నామరూపాత్మకమైనటువంటి ఆ గురువు, ఈ గురువు, ఈ పేర్లతో కూడా మళ్ళీ వాళ్ళకు వేరు వేరే విధంగా ఏమేమో ఆపాదించడం, ఏ రకంగానన్నా ఉన్నాయి వాళ్ళు. వాళ్ళ యొక్క స్థితిగతులు ఎట్లనే ఉన్నాయి. దాన్ని విమర్శతో పని లేదు. విమర్శించేటువంటి స్థితి కూడా రాకూడదు, అవసరం లేదు. అంతా సర్వవ్యాప్తమైనటువంటి గురు స్వరూపంలో ఉన్నారు. వాళ్ళలో వాళ్ళకిచ్చినటువంటి దొరికినటువంటి అంటే జన్మతఃతో సహా పరిస్థితుల ఆధారంగా ఉన్నటువంటి కొంతమందికి అత్యంతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు బాగా అర్థం చేసుకొని సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ స్థితిలోనే ఎప్పుడు కొనసాగుతూ బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకు కలిగినటువంటి వివేకము మరియు భాషా పరిజ్ఞానం, ఆ రెండు ఉండొచ్చు. ఆ రెండింటి వల్ల చెప్తూ ఉండొచ్చు. కొందరు చెప్పలేక ఎక్కువగా ఇది చేయకపోవచ్చు. కొంతమంది కేవలం భావాన్ని బ్రహ్మాండంగా ఎరిగించగలిగినటువంటి స్థితిలో ఉండొచ్చు, తత్వరూపంలో ఇతరత్ర రూపంలో. అట్లా కలిగినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నటువంటి వాళ్ళు. సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ఎవరైతే రహితపరిచేటువంటి గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి పరంపర అంతా ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి సాక్షాత్తు ఏదైతే ఉన్నది ఒక్కటే అని చెప్తున్నామో ఆ బయలును గుర్తెరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గురువుకే తస్మై శ్రీ గురవే నమః అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రతి వారు గురుధ్యానం ఆ విధంగా చేసేటువంటి వారు ఆ గురువు వేరే ఉన్నాడనేటువంటి భ్రాంతిలో లేకుండా ఆ గురువు నాన్నే ఆవహించి ఉన్నటువంటి నాలోనే ఈ సర్వమును తెలియపరుస్తున్నటువంటి జ్ఞానజ్యోతిగా నాలోనే ఉన్నాడు అనేటువంటి దాంట్లో ఉండాలి తప్ప వేరే భ్రాంతిలో, వేరే కళ్ళని భ్రాంతిలో పడకూడదు. నీలో ఉన్నటువంటి దైవమే నీ గురువు, నీలో ఉన్నటువంటి ఆత్మే నీ గురువు, నీలో ఉన్నటువంటి బ్రహ్మమే నీ గురువు. దాన్ని అన్వేషించే మార్గంలో భాగంగా ఫస్ట్ సశరీరులైనటువంటి గురువుల యొక్క సహాయం. మొదట సశరీరులైనటువంటి గురువుని ఆశ్రయించావు. ఆ గురువు అశరీరుడై ఉండి కూడా మళ్ళీ సశరీరుడై నీకు ఉదాహరణలు చెప్పడానికి మళ్ళీ ఎంత పెద్ద డాక్టరేట్ పొందిన ఉపాధ్యాయుడైనా, బీఈడి మామూలు చదివిన ఉపాధ్యాయుడైనా, 10వ తరగతి ఉపాధ్యాయుడైనా మొదట బోధించాల్సింది వాళ్ళు దిద్దిచ్చి అక్కడి నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి ఏ సశరీరుడైనటువంటి గురువుని ఆశ్రయించావో ఆ గురువు శరీరంలో లేనెరుకలో ఉండి, లేనెరుకలో స్థితిలో నుంచి తానే లేనటువంటి స్థితిలో నుంచి మళ్ళీ ఎరుకలో నీకంతా బోధించాడు. బోధించి ఏదైతే ఆ జ్ఞానం అనేటువంటి జ్యోతిని నీకు చూపించి ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి అంతా వెలుతురులో చీకటిని తొలగించుకోమని అన్నీ చూపించాడు. చూపించిన తర్వాత దాన్ని కూడా ఆర్పేశాడు. చూపించిన దాన్ని అన్నీ ఆల్రెడీ చూడబడిన తర్వాత ఏమేమి ఉన్నాయో నీకు ఇంక అవసరం లేదు. ఆ చీకటిని పోగొట్టి అక్కడ వస్తుజ్ఞానిచ్చే పద్ధతిలో దాన్ని అంతటినీ తెలిపి ఆ జ్ఞానజ్యోతి మళ్ళీ అది కూడా లేకుండా ఉన్నటువంటి స్థితికి పోయింది. అట్లా నీవు వాటిని ఏదైతే చూపించాడో దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి స్థితిలో నీలో ఉన్నటువంటి దైవమే, నీలో ఉన్నటువంటి పరబ్రహ్మమే నీకు చూపించింది తప్ప వేరే గాలి ఉన్నటువంటిది ఉంది అనేటువంటిది లేదు. ఇంకా ఆ బ్రహ్మం నీలోనే ఉన్నాడు. ఆ విధంగా సశరీరుడైనటువంటి గురువు అశరీరుడుగా తాను ఏ విధంగా ఉన్నాడో అట్లా నిన్ను కూడా అశరీరునిగా మార్చినాడు. బోధ యొక్క సహాయంతో నీకు ఆ సశరీరుని సహాయంతో అందినటువంటి దాంతో మళ్ళీ నువ్వు అశరీరుడుగా మారినటువంటి స్థితికి. ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వ పాప వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ అని ఇక్కడ గురుగీతలో చెప్పినటువంటి శ్లోకాన్ని ఇక్కడ చెప్పారు. ఆ రీతిగా గురువును గురుగీత ఉపదేశించిన రీతి ఆశ్రయించి
ఆ విధంగా ఏదైతే గురుగీతలో చెప్పారో గురువు యొక్క స్థానం గురించి ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వపాప వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ అని ఏ విధంగా చెప్పారో సర్వలోకాలని వశం చేసుకున్నటువంటి సర్వమంత్రాలని యొక్క ఛేదించి దాని యొక్క భావాన్ని నీకు తెలుపగలిగినటువంటి సర్వపాపములను నశింపజేయగలిగినటువంటి సర్వదేవతలను వశీకరించుకోనున్నటువంటి పరమపురుషుడైనటువంటి గురువుగా పరమపురుషుడని బోధించారే ఆ భగవద్గీతలో పురుషోత్తముడని ఎవరైతే బోధించారో ఆ స్థితిలో ఉన్నటువంటి గురుదేవుడే నీకు అన్నీ ఈ విధంగా చేయగలడని ఈ రీతిగా గురుగీత ఉపదేశించిన రీతిగా నీవు ఆశ్రయించిన తర్వాత సర్వదేవతా వశీకరుడైనటువంటి గురు పరమాత్మ ఉన్నప్పుడు ఇక మళ్ళా ఇంకో దేవుడు ఇంకో ప్రత్యేకంగాను లేకపోతే ఇంకో వ్యక్తి ప్రత్యేకంగా ఎక్కడో నీకు వేరుగా ఉన్నటువంటి చేసేది అనేది లేదు. ఆ గురువే సర్వదేవతా వశీకరణ కలిగినటువంటి నీ యొక్క సర్వకర్మలను తొలగించగలిగినటువంటి జ్ఞానాగ్ని చేత దగ్ధం చేయగలిగినటువంటి స్థితిలో ఆ గురుదేవుడు ఉన్నాడు. కాబట్టి ఇట్లా దేవుడు వేరే కాడనేటువంటి భ్రాంతి ఎంత బలమైందో గురువు కూడా వేరే కాడనేటువంటి భ్రాంతి కూడా అంతకంటే బలమైంది. ఆ దేవుడు వేరే కళ్ళని ఏ విధంగా భ్రాంతి చెందినటువంటి స్థితిలో ఎంత బలమైనటువంటి భావంతో ఉన్నారో అట్లా గురువు కూడా వేరే కలడనేటువంటి భ్రాంతి కూడా అంతకంటే బలంగా ఉంటుంది. ఆ భ్రాంతిని వదిలితేనే గురువు వేరుగా లేడు. నీలో ఉన్నటువంటి దైవమే గురువు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తే గురువు. సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్ని రూపాల్లో ఉన్నటువంటి పరమాత్మ చైతన్య పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి వ్యక్తి వ్యష్టి సమిష్టులు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే గురువు అని వేరుగా ఉన్నాడని భావించేది దేవుడు వేరుగా ఉన్నాడని భావించే భ్రాంతి ఎటువంటిదో ఈ భ్రాంతి కూడా అటువంటిదే. కాబట్టి అట్లా ఒక భ్రాంతిని విడిచి మరో భ్రాంతిలో చిక్కుకోకూడదు. ఈ భ్రాంతులన్నీ విడిచావు. ఈ భ్రాంతి అన్నింటినీ విడిచిన తర్వాత నేను నాకు మూలమైనది లేదు, ఈ జగత్తుగా కల్పించినటువంటి ఈ సృష్టిగా జరిగినటువంటి వ్యవహారం చేస్తున్నటువంటిదంతా కూడా లేదు, ఇదంతా లేనప్పుడు ఇదంతా కలలో తోచింది అయినప్పుడు కల మేల్కొంటే లేకుండా ఎట్లయిందో అట్లా ఈ జాగ్రత్తలో విచారణ ఫలితంగా గురువాక్యం చేత మేల్కొని చూసినప్పుడు ఈ జరుగుతున్న వ్యవహార ప్రపంచం కూడా లేదు అన్నప్పుడు ఉన్నది బయలు మాత్రమే తప్ప ఏమీ లేదు అనే స్థితిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పద్ధతిలో వేరుగా ఉన్నాడనే భ్రాంతి కానీ మళ్ళా ఈ భ్రాంతిని విడిచి ఇంకో భ్రాంతిలో మరొక భ్రాంతిలో చిక్కుకోకూడదు. బోధించినటువంటి గురువు కూడా సర్వవ్యాప్తమై నీలోనే ఉన్నప్పటికీ వేరుగా లేనే లేడు. ఇంకా నాలో భావన చెందించడానికి ఈ రకమైనటువంటిది ఏదైతే జ్ఞానజ్యోతిని వెలిగించాడో నేననేది ప్రత్యేకంగా గిరిగీసుకొని ప్రపంచం అనే దానితో తాదాత్మ్యం చెందకుండా నన్ను చేశాడో ఆ గురువు నాలోనే ఉన్నాడు, వేరుగా లేడు. ఆ గురువుకు మొక్కుతూ ఉన్నప్పటికీ ఆటికి పోయి పాదాభివందనం చేస్తుంది. ఏ జ్ఞాన శరీరం అయితే జ్ఞానము తనలో కలిగి అతను చెప్పాడో ఆ గురువు యొక్క సశరీర శరీరత్వానికి నువ్వు మొక్కుతూ ఉన్నప్పటికీ ఆ గురువులోని జ్ఞానజ్యోతి వేరుగా లేదు, నీలోనే ఉంది. నీకు చెప్పినటువంటి వాక్యంలోనే నీలోనే ఉంది అనేటువంటి స్థితిలో ఉండాలి తప్ప మళ్ళా మరొక భ్రాంతిలోకి చిక్కుకోకూడదు అని చెప్తున్నాడు. ఈ భ్రాంతి వదిలినాం కాబట్టి ఆ స్థితిలో ఉండాలి. వేరువేరుగా ఉన్నటువంటి స్థితిలో లేకుండా తనలో ఉన్నటువంటి గురు రూపాన్ని తాను తెలిసినటువంటి స్థితిలో మళ్ళీ వేరుగా ఉన్నాడనేటువంటి భ్రాంతిని పోగొట్టుకొని ఉండాలి. అపరోక్షానుభూతి పద్ధతిగా స్వానుభూతి పద్ధతిగా ప్రతి ఒక్కరూ ఆయా స్థితులందు నిలకడ చెంది ఉండవలసినటువంటి నిర్ణయాన్ని సాధించాల్సినటువంటి అవసరము ఉంది. అపరోక్షానుభూతి పద్ధతిగా అంటే ఏదైతే పరోక్షంగా ఉన్నదని నువ్వు భావించావో, ఇంతకాలం వేరుగా ఉన్నటువంటిది భావించావో అది లేదు. అది దాని యొక్క విషయం తెలిసిన తర్వాత నువ్వే దాని అనుభూతి చెందిన తర్వాత పరోక్షంగా ఉండేది ప్రత్యక్షమైనటువంటి స్థితిలో నీకు తెలియబడిందో, అపరోక్షానుభూతి కలిగిందో, స్వానుభూతి అంటే స్వయంగా నీకే కలిగినటువంటి అనుభూతి, అది నీకు స్వయంగా కలిగినటువంటి అనుభూతి అనేటువంటి స్వానుభూతి పద్ధతిగా
ప్రతి ఒక్కరూ ఆయా స్థితులను నిలకడ చెంది ఆ ప్రతి ఒక్కరు ఏ ఏ స్థితులన్నీ చెప్పుకుంటూ వచ్చారో ఆ స్థితుల్లో నిలకడ చెంది ఉండాలి. నిలకడ చెంది ఉండి నిర్ణయాన్ని సాధించాలి. నిర్ణయాన్ని సాధించినటువంటి స్థితిలోకి రావాలి. నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో పరిపూర్ణము ఏం బోధిస్తూ వచ్చిందో, ఏం బోధిస్తూ వచ్చిన దాన్ని తన స్వానుభూతి పద్ధతిలో తాను స్వయంగా అనుభవం చెందినటువంటి పద్ధతిలో నిలకడ చెంది, అంతవరకు పరోక్షంగా ఉన్నటువంటి వేరుగా విచారించి, ఇంతకాలం విచారించినటువంటిదంతా కూడాను వేరుగా లేదు. నేను ఆ స్థితిలో ఆ విధంగా అపరోక్షానుభూతి చెందినటువంటి, ప్రత్యక్షంగా గావించుకున్నటువంటి స్థితిలో ఉన్నాను నేను అని ఆయా స్థితులందు నిలకడ చెంది ఉండవలసినటువంటి నిర్ణయాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సద్గురుమూర్తి కృప చాలా అవసరం. సద్గురుమూర్తి కృప చాలా అవసరం. సద్గురుమూర్తి ఎప్పటికప్పుడు నిన్ను మళ్ళీ జారనివ్వకుండా నీకు నీ వచ్చినటువంటి సందేహం వస్తే ఆ సందేహ రహితుడు అయితూ పోతే ఆ గురువు యొక్క కృప కలిగి నీకు కనుక తీవ్రమోక్షేచ్ఛ కలిగి ఇంక పట్టుకున్నావంటే ఆ గురుపాదం ఇంక ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆ స్థితిలోకి మళ్ళీ నేను కిందకి జారిపోనీయకుండా పట్టుకోగలిగినటువంటి స్థితిలో ఆ గురువు ఉంటాడు. నేను బోధించి నీకు నేను పడిపోనీయకుండా మళ్ళీ ఏ భ్రాంతుల్లోకి జారనివ్వకుండా నిలకడ చెంది ఉండే విధంగా ఆ గురువు నిన్ను అన్ని రకాలుగా చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి గురుమూర్తి కృప చాలా అవసరం. మళ్ళీ నీకు ఆయన ఎందుకు శాస్త్రంలో ఉన్నదాన్ని బోధించినప్పటికీ తాను అనుభవపూర్వకంగా తన యొక్క అనేక ఉపమానాల ద్వారానే కాక తాను అనుభవపూర్వకంగా చెప్పగలిగే ఏ విషయం ఎట్లా చెప్తే నీకు చెప్పగలుగుతాడో ఆ విధంగా చెప్పగలిగేటువంటి వాడు కాబట్టి గురువు ఆ వాళ్ళ పరిస్థితిని బట్టి అర్థం చేసుకునే శిష్యుని పరిస్థితిని బట్టి చెప్పగలిగినటువంటి గురుమూర్తి ఆ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ గురుమూర్తి కృప చాలా అవసరం. కానీ గురు శిష్యుల ఐక్యతా సిద్ధిగా ఒక్కరుగా అయిపోయినటువంటి ఒక్కరు వేరుగా లేరు. ఆ గురు శిష్యులు ఇద్దరు కూడా ఇందాక చెప్పిన ఉదాహరణతో ఏ జ్ఞానం అయితే నీకు తగిలిచ్చారో ఆ జ్ఞానంతో నువ్వు ఆ స్థితిలో నిలకడ చెందితే ఆ జ్ఞాన స్వభావంతో ఈ జ్ఞానజ్యోతి వెలిగిన తర్వాత కర్పూరము కలిక రెండూ లేకుండా ఏ విధంగా అయిపోయాయో అట్లా ఐక్యతా స్థితిగా ఐక్యమైపోయారు. ఇంకా ఇద్దరుగా లేరు, ఇంకా ఒక్కరుగా ఉన్నారు. అట్లా మౌన వ్యాఖ్యగా మార్జాల కిశోరన్యాయంగా దాన్ని సాధించేటటువంటి అనే ఉన్నతమైనటువంటి స్థితికి సాధకులందరూ ఎదగాలి. మార్జాల కిశోరన్యాయము అనేది ఇక్కడ చెప్పారు, ఇంతకుముందు కూడా మనం చెప్పాం. పిల్లి తన పిల్లల పట్ల ఏ విధంగా జాగ్రత్త వహించి అనేక చోట్ల తిప్పుతుందో మళ్ళీ అనేక చోట్ల తిప్పడమే కాక అవి సంచరించేది మొదలైన తానే ఒకచోట వాటిని పెట్టి అవి ఎక్కడి నుంచినో తాను వేటాడి తెచ్చుకున్నటువంటి ఆ ఎలకని ఆడబెట్టి తాను దూరం నుంచి కదులుతూ మెల్లిగా వచ్చి ఎగిరి దాని మీదకి దూకినట్టు, దాన్ని కరుచుకొని చంపేసినట్టు, దాన్ని ఆహారంగా పొందినట్టు నటించి చూపిస్తుంది ఆ పిల్లలకి. తాము కూడా ఇట్లా ఎటువంటి కలిపినప్పుడు అట్లా మెల్లిగా పోయి వాటి మీదకి లంఘించి దాన్ని పట్టుకోవాలి, దాన్ని సాధించాలనేటువంటి దాన్ని చూపిస్తుంది. ఇది చూపడంతోనే కేవలం అక్కడ చెప్పే మాటలు ఏమీ లేవు, చూపడంతోనే తెలుసుకోగలిగినటువంటి ఆ పిల్లలను తెలిసేటటువంటి విధంగా చేస్తుంది. అట్లే మౌన వ్యాఖ్య అనేటువంటిది ఎవరు దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యగా చెప్పారట సనందనాథులందరికీ. ఈ సర్వము కిందికి చూపిస్తూ ఈ సర్వము ఉన్నటువంటి సర్వ జగత్తంతా కూడా ఏమీ లేదు, పైకి చూపిస్తూ పైన ఉన్నటువంటి కేవలం బయలుగా ఉన్నటువంటిది మాత్రమే సర్వత్రా ఉన్నటువంటిది అదే ఉంది, అది తప్ప మరేమీ లేదు అనే మౌన వ్యాఖ్య ద్వారా కేవలం మార్జాల కిశోరన్యాయంలో ఏ విధంగా చెప్పేదేమీ లేకుండా చూపించిందో ఆ చూపించినటువంటి దాన్ని సాధించేటువంటి ఉన్నతమైన స్థితికి ఈ సాధకులందరూ కూడా ఎదగాలి. ఆ విధంగా అట్టి గురువాక్యాన్ని కేవలం చూడడంతోనే తెలుసుకోవడంతోనే ఆ స్థితిని పొందేటువంటి స్థితికి సాధకులంతా ఎదగాలి. కాబట్టి ఈ రీతిగా ఎదిగినటువంటి వాళ్ళకి ఈ రీతిగా కనుక ఎదిగి ఉంటే వాళ్ళకి ఆ దేహభ్రాంతి అనేది ఉండదు, నశించి ఉంటుంది. ఆ దేహభ్రాంతిని దేహంలో ఉండి దేహంతో వ్యవహారం చేస్తున్నటువంటి వాడెవడైతే వ్యవహారం చేస్తే కర్త ఎవడైతే ఉన్నాడో ఆత్మ స్వరూప స్థితిలో ఉన్నప్పటికీ తాను
ఆ స్థితికి కూడా అతీతంగా ఉండేటువంటి సర్వసాక్షిత్వం అనేటువంటి స్థితిలో సాక్షిగా ఉన్నప్పటికీ ఆ సాక్షిత్వం కూడా లేనిదేనటువంటి బయలు స్వరూపంగా ఉన్నది తప్ప మరేమీ లేదు. లేనిదేనటువంటి భావనతో కలలో జరుగుతున్న వ్యవహారాలుగా జాగ్రత్తలోని వ్యవహారాలన్నింటినీ భావిస్తాడు. ఆ విధంగా దేహభ్రాంతి వాళ్ళకి ప్రత్యేకంగా దేహం చేసేటువంటివన్నీ కలలో చేస్తున్నటువంటి వ్యవహారాలుగానే చూస్తారు వాళ్ళు. అట్లా నశిస్తుంది భ్రాంతి. దేహం అంటే మళ్ళీ కేవలం ఈ స్థూల దేహమని అనుకోకూడదు. మళ్ళీ దేహం అంటే ఈ స్థూల దేహమే అని అనుకోవద్దు. ఆ 8 రకాలైనటువంటి ఆ దేహాలు 4 ఈశ్వర తనువులుగా, 4 జీవతనువులుగా భావిస్తూ ఉన్నటువంటివి అన్నీ లేవు. ఆ తనువులు సమిష్టి తనువులు, వ్యష్టి తనువులు 2 లేవు. అంటే స్థూలంగా ఉండేటువంటి సర్వ జగత్తుతో పాటు ఆ స్థూల జగత్తును, ఈ స్థూల శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆ 4, ఈ 4 అయినటువంటి ఆ 8 కూడా లేవు. లేనటువంటి పద్ధతులుగా లేనటువంటి స్థితిలో ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహముల పద్ధతిగా జీవ ఈశ్వర తనువుల పద్ధతిగా అష్టతనువులు, అష్ట ప్రపంచములు, అష్ట వ్యవహారములు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా లేనివిగానే భావించి తాను వీటన్నిటిని లేనివాడుగా, ఈ భ్రాంతి అంతా లేనివాడుగా ఉంటాడు. కాబట్టి వీటన్నిటినీ చక్కగా ఎరిగి ఆయా పరిమితులను తెలుసుకొని ఆయా విధ లోకేశులు లోకస్తులను అవగాహన చేసుకొని మళ్ళీ వీటన్నిటిని చక్కగా ఎరిగి ఈ పరిమితులు కూడా తెలుసుకొని ఆయా పరిమితుల్ని ఆయా విధ లోకాల్లో ఉన్నటువంటి లోకేశులు లోకస్తులను అవగాహన చేసుకొని ఈ లోకములు అనేటివి అనేక లోకాలు, మళ్ళీ అందులో ఉన్న లోకేశులు, మళ్ళీ దాని లోకస్తులుగా ఎవరైతే లోకేశులుగా ఉన్నటువంటి లోకేశులు అంటే లోకాన్ని పాలించే స్థితిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వాడు, మళ్ళీ లోకస్తులుగా ఉన్నటువంటి జీవులు, ఈ సర్వము మూడింటిని అవగాహన చేసుకొని అవేవి కూడా తాను కాదని ఇవన్నీ ఎరుక అని ఈ లోకములు లోకేశులు లోకస్తులు అన్నీ కూడా ఎరుకేనని అఖండ ఎరుక యొక్క స్వరూపము పిండాండ బ్రహ్మాండ పద్ధతిగా విస్తరించి ఉన్నదని తెలిసి ఈ పిండాండ బ్రహ్మాండ పద్ధతిగా ఉన్నటువంటి విస్తరించినటువంటిదంతా కూడా అఖండ ఎరుకేనని, అట్టి ఎరుక నేను కాదని, ఆ ఎరుక లేనెరుక పద్ధతిగా గురుబోధాశ్రవణం చేత నిశ్చయాన్ని పొందాలి. ఇంకా ఆయన వాటన్నిటికీ అతీతంగా అలోకంబుగా ఉన్నటువంటి ఎవరు ఏకాకృత స్థితిలో ఎక్కడైతే ఉందో అని చెప్పాడు. దాంట్లోకి ఏదైతే ఇదంతా పోతుందో సర్వము లేకుండా అయిపోతుందో ఆ కృష్ణబిలము అనేటువంటి చెప్పబడినటువంటి దాంట్లోకి సర్వజగత్తు నశించి ఎట్లా అయితే లయం చెందిపోతుందో వాటికన్నిటికీ అతీతంగా ఉండేటువంటి స్థితిలో, కాబట్టి అఖండ ఎరుకగా ఉన్నటువంటిది ఖండ ఎరుకగా ఉన్నటువంటిది ఆ ఎరుక నేను కాదని, ఆ ఎరుక లేని పద్ధతిగా పిండాండ బ్రహ్మాండ పద్ధతిగా విస్తరించి ఉన్నటువంటి ఎరుక ఒకటేనని, ఎస్టి ఎరుకగా అఖండ ఎరుకగా తెలియబడుతున్నదంతా ఒకటేనని, ఆ ఎరుకని లేనెరుక పద్ధతిగా గురుబోధాశ్రవణం చేత నిశ్చయాన్ని పొందాలి. గురుబోధాశ్రవణం అంటే వినడం. ఇంకా రోజు ఉదయం సాయంత్రము, అందుకనే ఇంకా గురువు రోజు ఎక్కడెక్కడో ఉండేటువంటి శిష్యులు కలుసుకోవడం అనేది ఎప్పుడో ఒకనాడు జరుగుతూ ఉంది. కాబట్టి కలుసుకునేప్పుడు మిగతాదప్పుడు ఇది జరుగుతూ ఉన్నా దీంట్లో ఏమేమి ఏర్పడినాయో మీకు ఏ భావాలు సంపూర్ణంగా అర్థమై ఆ స్థితిలో నిలకడ చెందేటువంటి విధంగా ఉన్నాయో, ఏ దాంట్లో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నాయో అవన్నీ మళ్ళీ మీ గురుముఖత కలిసినప్పుడు విచారించుకోవాలని ఇవన్నీ చెప్పినప్పటికీ ఈ ఈ దీంట్లో నుంచి నిరంతరము మళ్ళీ వ్యావహారిక ప్రపంచం అనేది దాంట్లో పడతారు. కాబట్టి ఇది లేకపోతే అందుకోసమే దీన్ని ఉదయం సాయంత్రం పెట్టాం. ఆ విధంగా విచారణ చేసిన వల్ల మళ్ళా గురుముఖత వారికి ఏర్పడినటువంటి సందేహాలను పొందుతూ ఉండాలి, నివృత్తి పొందుతూ ఉండాలి. కాబట్టి ఏదైతే ఈ లేనేక పద్ధతిగా గురుబోధాశ్రవణం చేత నిశ్చయాన్ని పొందాలి. దీన్ని వినడం ద్వారా గురుబోధ ద్వారా నిశ్చయాన్ని పొందాలి. ఎలా అయితే 4 వాక్యార్థాల నిర్ణయాన్ని, ఆ 4 మహావాక్యార్థాల యొక్క నిర్ణయాన్ని 4 మహావాక్యాలు తత్వమసి, తర్వాత అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ ప్రజ్ఞానం అయితే మొదటిదే ప్రజ్ఞానం బ్రహ్మ.
ప్రజ్ఞానం ఏదైతే ఉన్నదో అదే నేను. అది తెలుసుకున్న తర్వాత తత్ అదే నేను అయి ఉన్నాను. తత్ త్వం. తత్ అంటే అది, త్వం నేను. అది నేనే అయి ఉన్నాను, వేరుగా లేదు. అయమాత్మ బ్రహ్మ, నా యొక్క ఆత్మస్వరూపంగా ఉన్నదే బ్రహ్మం. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మం, నాకంటే వేరుగా ఏమీ లేదు అనేటువంటి నిర్ణయాన్ని, ఆ వాక్యార్థాల నిర్ణయాన్ని, ఆ వాక్యాలను చెప్పినటువంటి విశ్లేషించి మళ్ళా చెప్పారు మనకు. తత్వమసిలో బాగా ఎక్కువగా తత్వమసి బోధించినటువంటి దానిలో, వాటిల్లో మన బోధలోనే బాగా విచారణ జరిపి వివరించారు. మిగతా వాటిలో తాత్పర్యాన్ని చూడండి ఒకసారి. నేను అనేక సార్లు అనేకమైనటువంటి వీళ్ళు చెప్పబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ తత్వమసి అనే ఇది అనేదానికి తత్వమసి అనేదానికి ఇచ్చినటువంటి నిర్వచనాలని, దాని స్వరూపాన్ని మళ్ళా చదివితే ఇంత స్పష్టంగా బాగా ఇచ్చినటువంటి విధానం మన దాంట్లోనే ఉంది. అది దీంట్లోనూ మన బ్రహ్మానంద రెడ్డి రాసిన ఆ బుక్‌లో ఉన్నప్పటికీ, మన ఇలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు బాగా విస్తృతంగా తత్వమసి అనేదాన్ని చెప్పారు. ఎట్లయి ఉన్నావు అనేటువంటి ఆ మహావాక్యాల నిర్ణయాన్ని, పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎవరైతే పొందారో, అలాగే 4 మహావాక్యాల నిరసన స్థితిని, ఆ 4 మహావాక్యాలు అప్పుడైతే పొంది మళ్ళీ నేననే దాంట్లో స్థిరపడిన తర్వాత మళ్ళా నువ్వు అక్కడ ఏంగా ఉన్నావు? మళ్ళా అక్కడ అఖండ ఎరుగ్గా ఉన్నావు. ఖండ ఎరుకగా నేను కాదు, ఈ వెష్టిగా శరీర నామరూపాత్మకమైనది నేను కాదు, నేనేదై ఉన్నానంటే సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మంగా ఉన్నాను, నేనే ఆ బ్రహ్మమును అనే స్థితిలో 4 మహావాక్యాల అర్థాన్ని నువ్వు గుర్తెరిగినా, మళ్ళీ అక్కడున్నటువంటి నేనే బ్రహ్మముననేటువంటి అఖండ ఎరుకను కూడా నిరసన చేసేటువంటి స్థితిని, చైతన్య రహిత పద్ధతిని, చైతన్యమే లేనటువంటి చైతన్యం అనే ఒక్కదాంతో సర్వవ్యాప్తంగా ఉన్నటువంటివన్నీ కూడా జరుగుతున్న వ్యవహారములు జరుగుతూ ఉన్నాయి, వ్యష్టిలో సమిష్టిలో. ఈ జరుగుతున్నటువంటి దాటన్నిటినీ, ఆ చైతన్య రహిత పద్ధతిని, చైతన్యం ఏదైతే కలిగిస్తోందో, చైతన్యమే లేనటువంటి స్థితిలో తాను నిరసన చెందాల్సినటువంటి అవసరం ఉంది. చైతన్యం లేనిదంటే ఏది చైతన్యం? ఎరుకే చైతన్యం. ఆ ఎరుక రహిత పద్ధతిలో అష్టతను నిరసన పద్ధతిని, ఈ 8 జీవతనములు, 4 ఈశ్వరతనములు, 4 జీవతనములు అనేటువంటి 4, ఆ 4, ఈ 4, 8 లేనటువంటి స్థితిలో అన్నిటినీ, అంటే సర్వాన్ని త్యజించగలిగేటటువంటి, సర్వాన్ని వ్యష్టి సమిష్టిలను రెండింటినీ, వాటి యొక్క 4 తనములు, ఈ 4 తనములు అన్నిటినీ, సర్వాన్ని త్యజించగలిగినటువంటి సమర్థతను సంపాదించుకోవడం అవసరము. అటువంటి సమర్థతను సంపాదించుకునేకే చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఏమిటి, ఇప్పుడొద్దు అప్పుడొద్దు అనేది కాకుండా నిర్విరామంగా కనుక మీరు అదే భావనతో అదే దాంతో చెందితే ఆ నిర్ణయ పద్ధతిలో నిలబడగలిగేటువంటి స్థితిలోకి వస్తారు. దీంతో ఇదంతా కేవలం గురుకృప మరియు మీకున్నటువంటి పట్టుదలే. వేరే రకంగా ఏదో తీసుకొచ్చి వెంటనే వస్తువు ఇచ్చినట్టు, ఇదిగో పట్టు నీకు వస్తువు అని ఇచ్చేది కాదు ఇది. కాబట్టి నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షాపేక్ష, మళ్ళా నీ మీద కలిగినటువంటి గురుకృప, ఈ రెండు, ఆ రెండిటితోనే ఇదంతా భావన చెంది నిలకడ చెంది నువ్వు ఆ రకమైనటువంటి సమర్థతను సంపాదించుకోవడం జరుగుతుంది. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. నా పేరు దగ్గర మంగళము ఈ పేరు మంగళంబు అయిపోయిందన్నా? మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ.